అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ టెక్నాలజీ వాడకంలో మాత్రం వెనుకబడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో సంక్షోభంలో పడిన ఆర్టీసీ దాని నుంచి గట్టెక్కేందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. స్వైప్ మెషీన్లు పెట్టుకుంటే మరింత ఆదాయం వచ్చేదంటున్నారు ప్రయాణికులు. రాష్ట్ర వ్యాప్తంగా 10,500 బస్సులు నిత్యం రోడ్డెక్కుతాయి. గ్రేటర్ పరిధిలో 3,800 బస్సులు తిరుగుతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దుతో ప్రయాణికులు, కండక్టర్లు చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పాత 500, 1000 నోట్లకు చిల్లర ఇవ్వడం కష్టమవుతోందంటున్నారు కండక్టర్లు. చిల్లరతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 12% పడిపోయింది. రోజుకు 60 లక్షలు నష్టం వస్తోందంటోంది ఆర్టీసీ యంత్రాంగం. గ్రేటర్ పరిధిలో 6% ఆక్యుపెన్సీ పడిపోవడంతో రోజుకు 20 లక్షల నష్టం వస్తోందంటున్నారు. సిటీ బస్సుల్లో స్మార్ట్ కార్డ్స్ ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. స్మార్ట్ కార్డ్ ఉపయోగంలో ఉంటే ప్రజలకు చిల్లర ఇబ్బంది ఉండకుండా ఒకటి, రెండవది కండక్టర్స్ బస్సు నడపడానికి అవకాశం ఉండేటట్టుగా రెండవది, ఇటు ఆర్టీసీకి అటు ప్రజలకు ఉభయలకు కూడా మరి అడ్వాంటేజ్గా ఉంటుంది కనుక స్మార్ట్ కార్డు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద తగిన స్టడీ జరుగుతుంది. డిఫరెంట్ ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తున్నాం. వీలైనంత త్వరలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చిల్లర కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆర్టీసీ క్యాష్లెస్ విధానం వైపు మొగ్గు చూపితే బాగుంటుందంటున్నారు ప్రయాణికులు. స్వైప్ మిషన్ల తరహాలో కార్డు సిస్టమ్ అమలు చేస్తే చిల్లర కష్టం తీరుతాయంటున్నారు. క్యాష్లెస్ తో చిల్లర కష్టాలు తగ్గినా ఇతర సమస్యలు వస్తాయేమోనని ఆర్టీసీ ఆలోచిస్తుందంటున్నారు యూనియన్ నేతలు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ప్రయాణికులు ఈ చిల్లర ఇబ్బందులతోటి అనేక అవకతవకలు అవుతున్నారు. ఈ అవకతవకలు తొలగించడం కోసం మేనేజ్మెంట్ వెంటనే స్పందించి బస్సులలో కూడా మరి స్విఫ్ట్ కార్డులు పెట్టినట్లయితే ప్రయాణికులకు అటు సిబ్బందికి మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిల్లరతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ పాస్లకు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. పెద్ద నోట్లు చెల్లకపోవడంతో కష్టాలు డబుల్ అయ్యాయంటున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే స్మార్ట్ కార్డ్ సిస్టమ్ తీసుకురావాలంటున్నారు విద్యార్థులు. స్మార్ట్ కార్డ్ వచ్చేస్తే మాకు వచ్చేసి అంటే డైరెక్ట్ మనం ఏం లేకుండా కూడా త్రూ ద నెట్ మనం రూమ్ లో నుంచి కూడా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు దాంట్లో డైరెక్ట్ స్వైపింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ వెయిట్ చేయడం అనేది ఉండదు. టైమింగ్స్ అవన్నీ మిగలడం అనేది మనకు జరుగుతుంది. కాలేజీకి కూడా రెగ్యులర్గా ఎక్కడికైనా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. రోజు కాలేజీ వెళ్దామంటే చేంజ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు అన్ని 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 2000 రూపీస్. వీడికి చిల్లర దొరకక వెయిట్ చేస్తున్నాను రోజు. బస్ పాస్ కూడా క్యాన్సిల్ అయ్యింది, అంటే డేట్ అయిపోయింది. మళ్ళీ రెన్యువల్ చేయించుకుందామని కానీ మాకు డబ్బులు కావాలి కదా, వాళ్ళు కూడా ఇస్తలేరు. అవి అయిపోయిన తర్వాత తీసుకోండి అది అని చెప్తున్నారు. అదే మాకు స్మార్ట్ కార్డ్స్ వచ్చినాయి అనుకో, ఎక్కడైనా రూమ్లో ఉండి కూడా డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు కదా, అట్లా ఉంటే మంచిదని చెప్తున్నాను. ఇప్పటికే ఏసీ బస్సులో వైఫై ప్రవేశపెట్టిన ఆర్టీసీ స్మార్ట్ కార్డులను తీసుకొస్తే ప్రజలకు చిల్లర ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.